Dear students, today let us discuss about life process, the first lesson of 10th biology. How do we tell the difference between what is alive and what is not alive? మనం ఏ ఆర్గానిజం అయినా చూసినప్పుడు ఏది అలైవ్గా ఉంది అంటే ఏది సజీవి, ఏది అలైవ్ కాదు అంటే ఏది నిర్జీవి అని చెప్పగలం. If we see a dog running, or a cow chewing curd, or a man shouting loudly on the street, we know that these are living beings. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద ఒక డాగ్ రన్ చేస్తుంది, అలాగే కవ్వు ఆహారాన్ని ఎమరవేస్తుంది, అలాగే ఒక మ్యాను గట్టిగా రోడ్డు మీద అరుస్తున్నాడు అనుకోండి. అవన్నీ లివింగ్ బీయింగ్స్ అనే విషయం మనకు తెలుస్తుంది. వాట్ ఇఫ్ ద డాగ్ ఆర్ ద కవ్ ఆర్ ద మ్యాన్ వర్ అస్లీప్? మరి ఇవే ఆర్గానిజమ్స్ నిద్రపోతున్నప్పుడు మరి అవి జీవించి ఉన్నవి అని మనం చెప్పగలమా? మనకు తెలుసు అవి నిద్రపోతున్నా కూడా అవి లివింగ్ ఆర్గానిజమ్స్ అనే విషయం మనకు తెలుసు. వీ షుడ్ స్టిల్ థింక్ దట్ దే వర్ అలైవ్, బట్ హౌ డిడ్ వీ నో దట్? మరి అవి నిద్రపోతున్నా కూడా ఈ మూమెంట్స్ ఏమి వాటిలో గమనించకపోయినా కూడా అవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అనే విషయం మనకు తెలుసు. ఎలా తెలుసు మరి? We see them breathing and we know that they are alive. అవన్నీ బ్రీతింగ్ జరుపుతాయి అని మనం గమనిస్తూ ఉంటాం. సో దాన్ని బట్టి అవి సజీవులు అని మనం చెప్పగలం. వాట్ అబౌట్ ప్లాంట్స్? మరి ప్లాంట్స్ పరిస్థితి ఏంటి? హౌ డు వీ నో దట్ దే ఆర్ అలైవ్? మరి ప్లాంట్స్లో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు ఏమీ కనిపించవు కదా, మరి అవి అలైవ్గా ఉన్నాయి అంటే సజీవులు అని ఎలా చెప్పగలం? వి సీ దెమ్ గ్రీన్, సమ్ ఆఫ్ అస్ విల్ సే. అవి గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి అవి లివింగ్ ఆర్గానిజమ్స్ అని కొంతమంది భావిస్తారు. బట్ వాట్ అబౌట్ ప్లాంట్స్ దట్ హ్యావ్ లీవ్స్ ఆఫ్ కలర్స్ అదర్ దాన్ గ్రీన్? మరి కొన్ని ప్లాంట్స్ గ్రీన్ కలర్లో కాకుండా డిఫరెంట్ కలర్స్లో ఉన్న లీవ్స్ని కలిగి ఉంటాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? అవి లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పకూడదా మనం? దే గ్రో ఓవర్ టైమ్, సో వీ నో దట్ దే ఆర్ అలైవ్, సమ్ విల్ సే. కొంతమంది ఏమంటారంటే అవి కాలంతో పాటు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అవి అలైవ్ అంటే సజీవులు అని చెప్పచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, వీ టెండ్ టు థింక్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ మూమెంట్, either growth related or not, as common evidence for being alive. అలాగే ఇంకో రకంగా మనం ఎలా చెప్పచ్చు అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అని వాటిలో మూమెంట్స్ని బట్టి అవి గ్రోత్ రిలేటెడ్ అంటే వాటికి పెరుగుదలకు సంబంధించిన మూమెంట్స్ ఏమన్నా గమనిస్తే అవి అలైవ్గా ఉన్నాయి, జీవించి ఉన్నాయి అని చెప్తారు. బట్ ఏ ప్లాంట్ దట్ ఈజ్ నాట్ విజిబుల్లీ గ్రోయింగ్ ఈజ్ స్టిల్ అలైవ్ అండ్ సమ్ యానిమల్స్ క్యాన్ బ్రీత్ వితౌట్ విజిబుల్ మూమెంట్. మరి ప్లాంట్స్లో గ్రోత్ అనేది విజిబుల్గా మనకి కనిపించదు. అలాగే కొన్ని యానిమల్స్లో బ్రీతింగ్ జరుగుతున్నా మనకి పైకి విజిబుల్గా అంటే పైకి కనిపించే విధంగా ఆ బ్రీతింగ్ తెలియదు. సో యూజింగ్ విజిబుల్ మూమెంట్స్ యాజ్ ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్. కాబట్టి పైకి కనిపించే విజిబుల్ మూమెంట్స్ అంటే పైకి కనిపించే లక్షణాలను బట్టి అది లివింగ్ ఆర్గానిజమా లేదా నాన్ లివింగ్ ఆర్గానిజమా అనేది మనం జడ్జ్ చేయలేం. మూమెంట్స్ ఓవర్ వెరీ స్మాల్ స్కేల్స్ విల్ బీ ఇన్విజిబుల్ టు ద నేకెడ్ ఐ. మూమెంట్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫర్ ఎగ్జాంపుల్. మరి కొన్ని రకాల మూమెంట్స్ అంటే మాలిక్యూల్స్ యొక్క మూమెంట్స్, చిన్న చిన్న మూమెంట్స్ అనేవి మన నేకెడ్ ఐ మామూలు కంటికి కనిపించవు, ఇన్విజిబుల్గా ఉంటాయి. ఈజ్ దిస్ ఇన్విజిబుల్ మాలిక్యులర్ మూమెంట్ నెసరీ ఫర్ లైఫ్? మరి ఇలాంటి మాలిక్యులర్ మూమెంట్ అనేది మన లైఫ్కి అవసరమా? ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ఏ ప్రొఫెషనల్ బయాలజిస్ట్ దే విల్ సే ఎస్. ఇదే క్వశ్చన్ మనము ప్రొఫెషనల్ బయాలజిస్ట్ అంటే జీవశాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు అవుననే సమాధానం చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ వైరసెస్ డు నాట్ షో ఎనీ మాలిక్యులర్ మూమెంట్ ఇన్ దెమ్. మరి అలా అయితే వైరసెస్ అనే మైక్రో ఆర్గానిజమ్స్ వాటిలో ఎటువంటి మాలిక్యులర్ మూమెంట్ చూపించవు అంటిల్ దే ఇన్ఫెక్ట్ సమ్ సెల్. అంటే ఏదైనా సెల్ లోపలికి ఇన్ఫెక్షన్ ద్వారా అవి వెళ్ళినప్పుడు మాత్రమే వాటిలో మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ దట్ ఈస్ పార్ట్లీ వై దెర్ ఈజ్ ఏ కాంట్రవర్సీ అబౌట్ వెదర్ దే ఆర్ ట్రూలీ అలైవ్ ఆర్ నాట్. అందుకని వైరసెస్ గురించి కొంత కాంట్రవర్సీ అంటే కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయన్నమాట. అవి నిజంగా అలైవా, సజీవులా లేదా నిర్జీవులా అనే విషయం మీద ఇప్పుడు కూడా కొంతమంది సైంటిస్టుల్లో భేదాభిప్రాయాలు అనేవి ఉన్నవి.
వై ఆర్ మాలిక్యులర్ మూమెంట్స్ నీడెడ్ ఫర్ లైఫ్? ఇంతకీ లివింగ్ ఆర్గానిజమ్స్కి మాలిక్యులర్ మూమెంట్స్ అనేవి ఎందుకు అవసరం? వీ హ్యావ్ సీన్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్ దట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్. మరి ఇంతకుముందు క్లాసెస్లో మీరు నేర్చుకున్నారు లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి చాలా ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయని చెప్పి. దే కెన్ హ్యావ్ tissues హ్యావ్ cells హ్యావ్ స్మాలర్ కాంపోనెంట్స్ ఇన్ దెమ్ అండ్ సో ఆన్. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిట్లో కూడా టిష్యూస్ ఉంటాయి, టిష్యూస్లో సెల్స్ ఉంటాయి, సెల్స్లో ఇంకా స్మాలర్ కాంపోనెంట్స్ మీ అందరికీ తెలుసు. వాటిలో న్యూక్లియస్, గాల్గి కాంప్లెక్స్, మైటోకాండ్రియా, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఇలాంటి రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయనే విషయం మీ అందరికీ తెలుసు. బికాజ్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, దిస్ ఆర్గనైజ్డ్ ఆర్డర్డ్ నేచర్ ఆఫ్ లివింగ్ స్ట్రక్చర్స్ ఈజ్ వెరీ లైక్లీ టు కీప్ బ్రేకింగ్ డౌన్ ఓవర్ టైం. మరి ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత ఆర్డర్లో ఉన్న ఈ లివింగ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్ యొక్క ఎఫెక్ట్స్ చేత అవి బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట టైంతో పాటు. ఇఫ్ ఆర్డర్ బ్రేక్స్ డౌన్ ద ఆర్గానిజం విల్ నో లాంగర్ బీ అలైవ్. మరి ఈ ఆర్గానిజమ్స్లో ఉండాల్సిన ఈ ఆర్డర్లీ మేనర్, ఈ ఆర్గనైజ్డ్ మేనర్ ఒకవేళ బ్రేక్ అయితే మరి ఆర్గానిజం అలైవ్గా ఉండగలదా? నో, ఉండలేదన్నమాట. సో లివింగ్ క్రీచర్స్ మస్ట్ కీప్ ప్రిపేరింగ్ అండ్ మెయింటైనింగ్ దేర్ స్ట్రక్చర్స్. కాబట్టి లివింగ్ క్రీచర్స్ అన్నీ కూడా వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటి బాడీలో ఉన్న స్ట్రక్చర్స్ అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఆ స్ట్రక్చర్స్ అన్నిటినీ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సిన్స్ ఆల్ ది స్ట్రక్చర్స్ ఆర్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్, దే మస్ట్ మూవ్ మాలిక్యూల్స్ అరౌండ్ ఆల్ ద టైమ్. మరి ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మాలిక్యూల్స్తో తయారు చేయబడి ఉంటాయి కాబట్టి వాటిలో ఈ మాలిక్యూల్స్ మూమెంట్ అనేది కంపల్సరీగా అవసరం అన్నమాట. వాట్ ఆర్ ద మెయింటెనెన్స్ ప్రాసెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్? ఇంతకీ అసలు మెయింటెనెన్స్ ప్రాసెసెస్ అంటే ఏంటి లివింగ్ ఆర్గానిజమ్స్లో? వేటిని మెయింటెనెన్స్ ప్రాసెసెస్ అంటాము? లెట్ us ఎక్స్ప్లోర్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం.